శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. దేశంలో మళ్లీ భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే లీటరుపై సగటున ₹3 పెరిగింది. మున్ముందు మరింత ఇంధన ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. లీటరుపై ₹10 వరకు పెరిగే అవకాశం ఉంది. రాబోయే 2-3 వారాల్లో దశల వారీగా ధరల పెంపు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. చమురు ధరలపై అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్ బాగా పడింది. గ్లోబల్ మార్కెట్ లో ముడి చమురు సరఫరాపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతోంది. ఇక ₹3 పెంపు చాలదంటున్నాయి ఎంకే గ్లోబల్ ఆర్థిక విశ్లేషకులు. ధరల పెరుగుదల నియంత్రణకు ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ₹3తోనే ఆగేలా లేదు, దాదాపుగా ₹10 పెరగచ్చు, లేకపోతే 15 నుంచి ₹20 కూడా పెరిగే అవకాశం ఉంది లీటరు మీద. అంటే హర్మూజ్ వద్ద నెలకొన్నటువంటి ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఎంత ఉద్రిక్తతలు పెరిగితే ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు ఆ స్థాయిలో పెరిగే అవకాశం ఉందని సూచనలు కూడా అందుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పెరిగింది మాత్రం ఇక్కడితో ఆగదు, ఇది మొదలు మాత్రమే అనేటువంటి మాట. ఏంటి, ఏ విధంగా ఉండబోతుందంటారు, ఏ విధంగా చూడాలి మురళి? మనం అంటే ఫిబ్రవరి 28న ఏదైతే ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం మొదలైందో ఆ తర్వాత నుంచి కూడా అంతర్జాతీయంగా ఇంధన ధరలకు సంబంధించి ఆందోళన అయితే స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో, అంటే ఇంధన దిగుమతుల మీద ఎక్కువగా ఆధారపడేటువంటి భారత్ వంటి దేశాల మీద, అలాగే ముఖ్యంగా దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చాలా దేశాలు, ఇప్పుడు మనం సరిహద్దుల్లో ఉన్నటువంటి మయన్మార్ దగ్గర నుంచి చిన్న చిన్న దేశాల దగ్గర నుంచి బంగ్లాదేశ్ దగ్గర నుంచి పాకిస్తాన్, అలాగే అటు కొన్ని ఏవైతే శ్రీలంక కానీ ఇలా కొన్ని దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా అంటే బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నటువంటి యూరోప్ కంట్రీస్ కూడా ఈ పెట్రోల్ ధరల విషయంలో భారీగా పెంచినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అమెరికా కూడా భారీగా పెంచినటువంటి పరిస్థితి ఉంది గ్యాసోలిన్ ధరలకు సంబంధించి. కాబట్టి ఇప్పుడు అంటే మన భారత్ విషయానికి వచ్చేసరికి ఇటీవల ₹3 పెంచడం జరిగింది 2 రోజుల క్రితం. ఆ ₹3 పెంపు అనేది అక్కడితో ఆగదు. అమెరికాలో ఏ విధంగా అయితే పెరుగుతోందో అలాగే భారత్ లో కూడా అదే స్థాయిలో పెరిగేటువంటి అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకప్పుడు $64 ఉంటే ఇప్పుడు అది $110 నుంచి $118 వరకు వెళ్తోంది. దీనివల్ల ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇంధన సంస్థలు ఏవైతే ఉన్నాయో, హెచ్పిసిఎల్ కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇలా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నష్టాలను భరించలేనటువంటి స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ పెంచినటువంటి పెంపు వల్ల వాళ్లకు అంటే నష్టాల్లో కొంత అంటే ఒక 10 నుంచి 15% మాత్రమే భర్తీ అవుతుంది. మిగిలినంత నష్టాలను భర్తీ చేసుకోవాలి అని అంటే కనీసం ₹18 పైగా పెంచాలి అనేటువంటి అభిప్రాయం అయితే నిపుణులు కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు సరఫరాలో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా ఆ పెరుగుదల అంటే దాదాపుగా పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలకు సంబంధించి 4 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. కాబట్టి సాధారణ పరిస్థితులు నెలకొన్నా గానీ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకపోయినప్పటికీ కూడా ఇంకా ఇదే స్థాయిలో ఉంటాయి అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నారు ఆర్థికవేత్తలు. అదే చెప్తున్నటువంటి పరిస్థితి. అలా చూడొచ్చంటారు మనం? ఇప్పుడు ఇరాన్ ఏదైతే దెబ్బతిందో అంటే ప్రపంచ ఆయిల్ కి సంబంధించి ప్రపంచ ఇంధన అవసరాలను తీర్చేటువంటి దేశాల్లో ఇరాన్ ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి ఇరాన్ దగ్గర కానీ, యుఏఈ కానీ, ఖతార్ కానీ, కువైట్ కానీ, బహ్రెయిన్ కానీ, అలాగే ఈజిప్ట్ వంటి దేశాలు కానీ, యుఏఈ కానీ, సౌదీ అరేబియా కానీ, ఇలా చాలా దేశాలు, కీలకమైనటువంటి దేశాలు, ఒపెక్ దేశాలు ఏవైతే ఉన్నాయో ఈ దేశాలన్నీ కూడా యుద్ధం కారణంగా ప్రభావితమైనటువంటి పరిస్థితి ఉంది. అలాగే వాళ్ళ మౌలిక సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఖతార్ లో ఏ విధంగా గ్యాస్ ఇప్పుడు మన ఎల్పిజికి సంబంధించి కానీ, సిఎన్జికి సంబంధించి కానీ ఇవైతే ఏ విధంగా అయితే దెబ్బతిన్నాయో అలాగే మిగిలిన దేశాల్లో కూడా యుఏఈలో కూడా చాలా వరకు ఈ ఉత్పత్తి కేంద్రాల మీద ఎక్కువగా ఇరాన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ధరల పెరుగుదల అనేది ఆ పరిస్థితులన్నీ సాధారణ స్థితికి వచ్చే వరకు అంటే కనీసం 4-5 ఏళ్ళు వచ్చే వరకు కూడా ఈ కొరత అనేది ఇలాగే ఉంటుంది, ఈ ధరల పెరుగుదల అనేది ఇలాగే ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు అమెరికా నేవల్ బ్లాకెడ్ ఎత్తేయినంత వరకు, హార్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ పట్టు వదలనంత వరకు ఈ ధరల పెరుగుదల అనేది ఇంకా కొనసాగేటువంటి అవకాశాలే ఉంటాయి. ముఖ్యంగా ఈ బీమా ప్రీమియం ఏదైతే పెరుగుతోందో, ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే పెరుగుతోందో ఈ పెరిగినంత కాలం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. రైట్, అంటే ఎంతవరకు వెళ్ళి ఆగుతుంది అనే దానికి సంబంధించి కూడా ఒక సందిగ్ధత నెలకొంది కదా. ఆర్థికవేత్తలు కూడా చెప్పలేం అనేటువంటి మాట చెప్తున్నారంటే భారతదేశంతో పోలిస్తే ఇతర దేశాల్లో ఆకాశాన్ని అంటాయి, కొన్ని దేశాల్లో డబల్ అయినటువంటి పరిస్థితి ఉంది కదా ధరలు అనేటువంటి మాట. మనం దాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు ఇండియాలో? అంటే ఇక్కడ మనం అంటే ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుంది అనే దానికి సంబంధించి మనం ఒక అంచనాకు రాలేనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కనీసం ₹28 పెంచితే తప్ప
గతంలో ఉన్నటువంటి పరిస్థితికి ఆయిల్ కంపెనీలు రాలేవు. ఎందుకు అనంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా అంటే పెద్ద ఎత్తున అంటే నిధులు ఖర్చు చేసి ఆయిల్ కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఎప్పుడైతే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, ఆ తర్వాత రష్యా చమురు విషయంలో చౌకగా మనకు డిస్కౌంట్ కు దొరికేటువంటి రష్యా చమురు విషయంలో ఆలోచిస్తున్నటువంటి విధానాలు కానీ, ఇవన్నీ కూడా ప్రపంచానికి పెను భారంగా మారినటువంటి పరిస్థితి ఉంది. భారత్ కు పెను భారంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మనం రేపొద్దున ఈ యుద్ధం ముగిసిన తర్వాత వెనిజులా నుంచి ఆయిల్ కొనాలన్నా, లేదంటే మరే దేశం నుంచి ఆయిల్ కొనాలన్నా సరే అమెరికా ఆంక్షలకు లోబడి కొనాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఈ ధరల పెరుగుదలకు భారతీయులు సిద్ధంగా ఉండాల్సింది అనేటువంటి అయితే మనం స్పష్టంగా చెప్పచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక పెట్రోల్ డీజిల్ ధరలు ఎంత వరకు వెళ్లి ఆగుతాయనేది చెప్పలేనటువంటి పరిస్థితి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, పర్టికులర్ గా అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంధన కొరత నెలకొంది. దీనికి సంబంధించి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే తప్ప మేము సర్వైవ్ అవ్వలేము అనేటువంటి మాట ఆయిల్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి తెగేసి చెప్పాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు మరింత పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే లీటర్ మీద సగటున 3 రూపాయలు అయితే పెరిగింది. మున్ముందు మరింత ఇంధన ధరలు పెరగబోతున్నాయని విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా లీటర్ పై 10 రూపాయల వరకు పెరిగేటువంటి అవకాశం అయితే ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. రాబోయే 2-3 వారాల్లో దశల వారీగా ధరల పెంపు సూచనలు అయితే క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఒకేసారి పెంచితే దీనికి సంబంధించి వచ్చేటువంటి విమర్శలు కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొనేటువంటి విధానం కూడా కొంచెం కష్టతరంగా ఉంటుంది. కాబట్టి గతంలో కరోనా సమయంలో ₹1 రూపాయి, ₹2 ఈ విధంగా పెంచుకుంటూ పోయి దీనికి సంబంధించి ఏ విధంగా పెరిగి అక్కడ స్టిక్ అయిపోయిందో మనం కూడా చూసాం. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి చమురు ధరలపై అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్ క్లియర్ గా కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్ లో ముడి చమురు సరఫరాపై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఖచ్చితంగా పెరుగుతాయనేటువంటి మాట. ₹3 పెంపు అయితే చాలదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది ఎంకే గ్లోబల్ ఆర్థిక విశ్లేషకులు. ఇక ధరల పెరుగుదల నియంత్రణకు ఎక్సైజ్ సుంకాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినటువంటి పరిస్థితి.